గణపతి నవరాత్రులు చాలా బాగా జరిగింది. దీనికి భక్తులు, ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా సహకరించారు. నా భూత నా భవిష్యత్తుగా జరిగింది. తర్వాత ఇవాళ అన్ని ఆఖరణ మనం అన్న వితరణ పెట్టాం. దీనికి కూడా సుమారు 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ని ఏంటంటే ఏదో పెరగడం కాకుండా రుచిగా వడ్డించడం, అన్ని రుచిగా చేసి వడ్డించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామివారు ఈ సంవత్సరం మాతో చాలా బాగా చేయించుకున్నారు. మేము చేయడం కానీ స్వామివారు మాతో చాలా బాగా చేయించుకున్నారు. రోజులు ఒక రకంగా స్వామివారి కళ్యాణం అని, వెంకటేశ్వర కళ్యాణం అని, సహస్ర దీపాలంకారం అని, వేంజల సేవ అని, పల్లకి సేవ అని, సత్యనారాయణమూర్తి వ్రతాలని అన్ని కూడా రోజుకో రకంగా చేయించుకున్నారు. ఈ సంవత్సరం ఉత్సవాలు నభోసత్తుగా జరిగింది. అదే కాకుండా మా వార్డు మహిళలందరూ కూడా, మహిళలు జెంట్స్ అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు అన్న సమారాధన జరిగిందండి. సుమారు 8,000 నుంచి 10,000 మంది దాకా భోజనాలు మేము వస్తారని అనుకుంటున్నాము. అలాగే జరుగుతుందమ్మా. అదే కాకుండా వడ్డన కార్యక్రమం కూడా బయట వారు వద్దు, మేమే చేస్తాం, వడ్డన కార్యక్రమం మేమే చేస్తామని మా వార్డు మహిళలందరూ కూడా వాళ్ళ చేతుల మీద వాళ్ళే వడ్డన చేస్తూ చాలా బాగా చేయించున్నారు. రాత్రి నుంచి కూడా అందరూ కష్టపడి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం చేసేందుకు ఈ కార్యక్రమాలు మేము చేయడం ఒక ఎత్తు, మీ ప్రెస్ ద్వారా కూడా అందరికీ వెళ్ళేలాగా మన గుడి కూడా పురాతనమైన గుడి, 175 సంవత్సరాల చరిత్ర గల గుడి. నువ్వు ఎంత బాగా చేసినా ఈ గుడి చరిత్ర కూడా మీ ద్వారానే బయటకు బాగా పబ్లిసిటీ తెలియాలి, అందరికీ తెలియాలి. ఇక్కడ ఏ కార్యక్రమం అనుకున్నా 6 కొబ్బరికాయలు కొడితే ఆ పని పూర్తవుతుందని అందరికీ తెలుసు. అది అందరికీ జరగాలంటే మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఈ సహకారం మీరు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది 176వ సంవత్సరం. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో అంతే చారిత్రాత్మకమైనటువంటి వినాయకుడి గుడి. అంటే ఇక్కడ సుమారుగా 175 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు చేయడం కానీ, ఇది 176 సంవత్సరం అని చెప్పి కమిటీ సభ్యులు తెలియపరచడం జరుగుతూ ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంట కూడా ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం అది. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. వాటిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 9 రోజులు కూడా నవరాత్రులకు సంబంధించి 9 విశేషమైన కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి అన్ని ఉత్సవాలకి విభిన్నంగా సాంప్రదాయ పద్ధతిలో సాంస్కృతిక తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు గాని, నిర్వాహకులకు గాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ సుమారుగా ఈ చవితి కార్యక్రమాల సందర్భంగా పురస్కరించుకుని ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవం ఒక విందు భోజనలాగా పెళ్లికి మన శుభకార్యాలకు ఇంట్లో ఎలా చేసుకుంటాం ఆ విధంగా అన్న సందర్భం చేయడం అనేది కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఇంత చక్కగా కమిటీ సభ్యుల్ని చేసినటువంటి కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మన వినాయక చవితి నుంచి కూడా 9 రోజులు నాలం భీమరాజుల వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వినాయకుడి మందిరంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగినాయి. మనందరం చూసాం. ఒకరోజు నుంచి ఒకరోజు కార్యక్రమాలు కనుల పండుగ అందరి సహకారంతో, అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఉత్సవ కమిటీ, ఈ వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు నాయకత్వంలో శెట్టి జగదీష్ గారి టీము, సిద్ధు గారి టీము, వీరంతా తమ్ముడు ఆనంద్, వీరంతా ఎంతో అంగరంగ వైభవం నిజంగా చూస్తుంటే ఇంత చక్కగా జరుగుతుందని చెప్పి కుటుంబం ఫంక్షన్లా జరిగింది. మేమంతా కూడా ప్రతిరోజు వచ్చేవాళ్ళం ఈ కార్యక్రమాలకి. ముఖ్యంగా భక్తులకు కొంగు బంగారమైన ఈ వినాయకుని ఉత్సవాలు ఇంత ఘనంగా చేసినందుకు ఈ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఈ రోజున దాదాపు 10,000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి లేకుండా ఏర్పాటు చేశారు. అందరూ కూడా చక్కగా భోజనం చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాం. నాలం భీమరాజు వీధి 22వ డివిజన్ లో అతి పురాతనమైన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయ విశిష్టత రాజమహేంద్రవరంలో అందరికీ సుపరిచితమే, అందరికీ తెలుసున్న విషయమే. అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుపుకున్నాము. దాని కార్యక్రమంలో చివరి ఘట్టంగా అన్న సమారాధన ఇవాళ సుమారు 10,000 మందికి సమకూర్చగలిగాం మా సిద్ధిలక్ష్మి గణపతి ఆలయ ఉత్సవ కమిటీ. ఇందులో ఇవాళ మహిళలకి కూడా ప్రత్యేక సదుపాయాలు, అలాగే మీడియా వారికి, విఐపీలకి ప్రత్యేక సదుపాయాలతో పాటు భక్తులందరికీ కూడా సుమారు 12 రకాల ప్రసాదాలతో
ఎంతో నిష్ఠతో వండించి వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి ప్రసాదం ఏదైతే సేవ